నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఈ విధంగా అడిగారు. ఈ లోకంలో ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రం కలిగినవాడు, అన్ని ప్రాణాలయందు మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటి వారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి అని అడిగారు. నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒక మనిషిలో ఉండటం కష్టమే, కానీ ఒకడున్నాడు. నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు. నువ్వు చెప్పిన గుణాలన్నీ ఇక్ష్వాకు వంశంలో రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షి నారద మహర్షి చెప్పాడు. చెప్పిన తర్వాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చేయడానికి తామసా నదీ తీరానికి భరద్వాజుడు అన్న శిష్యుడితో కలిసి వెళ్ళారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న 2 క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిథున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కింద పడిన మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షి ఈ సంఘటన చూసి బాధ కలిగింది. ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది. ఓ దుర్మార్గుడైన బోయవాడ, మిథున లక్షణంతో ఉన్న 2 క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా, నీవు చేసిన పాపం వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉంటావు అని శపించాడు. ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు. కానీ ఆయన నోట్లో ఆ మాటలు తిరుగుతూనే ఉన్నాయి. మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఆ మాటల్ని చెప్తూ ఉన్నారు. అలా అది శ్లోకం రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడికి ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ నోటి నుంచి వచ్చిన ఈ శ్లోకమే రామాయణ కథ అన్నారు. ఆ శ్లోకం ఏమంటే, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారం పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో చంపిన ఓ రామ, నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోకం యొక్క అర్థం. బ్రహ్మగారు అన్నారు, నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు నాయన. నేను నీకు వరం ఇస్తున్నాను. నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలు పెడితే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ళ మనసులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం నీ రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు. నువ్వు ఇంకా రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్ళిపోతారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా ఆయనకి బ్రహ్మగారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనపడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంభించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు. తరువాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశులతో పాడించారు. ఈ రామాయణాన్ని వాళ్ళు
ఆ తర్వాత రాముడి సమక్షంలో అయోధ్యలో పాడటం మొదలుపెట్టారు. నెక్స్ట్ వీడియో దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం ఏ విధంగా జరిపించారు అనే విషయాలను తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.